పెట్రోల్పై 10 రూపాయలు తగ్గింపు, డీజిల్పై 8 రూపాయలు. కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్, 2 రోజుల్లో ప్రధాని ప్రకటించే ఛాన్స్. పెట్రోల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. లీటర్ పెట్రోల్పై 10 రూపాయలు, డీజిల్పై 8 రూపాయలు తగ్గించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై 2 రోజుల్లో ప్రధాని మోడీ ప్రకటన చేయనున్నట్టు టాక్. ఏది ఏమైనా లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి. లోక్సభ ఎలక్షన్స్కి బీజేపీకి కావాల్సింది ఏంటి అని అంటే, ఇన్ని రోజుల పాటు అయోధ్య రామ మందిరాన్ని ముందర పెట్టుకున్నారు. అయోధ్య రామ మందిరంలో సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు అక్కడ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పడము, తర్వాత దాన్ని రామభూమి ట్రస్ట్ వాళ్ళు నిర్మాణం చేపట్టడము, దాదాపుగా వాళ్ళు ఊహించిన దానికన్నా వాళ్ళు 1000-1500 కోట్లు వస్తాయి అనుకునేదంటే దానికి విరాళాల వల్ల దాదాపు 3900 కోట్లు, దాదాపు దగ్గర 4000 కోట్ల వరకు వాళ్ళకు విరాళాలు వచ్చినట్టుగా, ఆ విరాళాలకు సంబంధించిన విషయంలో అవసరమైతే ఆ ట్రస్ట్ ద్వారా మేము వివిధ రకాల కార్యక్రమాలు తీసుకుంటాము. అక్కడ రామ మందిర నిర్మాణము అయిపోయిన తర్వాత రామ మందిరం ఓపెనింగ్ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అక్షింతల్ని కూడా, బాలరామం దగ్గర ఉన్నటువంటి అక్షింతల్ని కూడా మేము అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరి భక్తులకి ఆ అక్షింతల గురించి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాము. దానికోసం కూడా డబ్బుల్ని ఖర్చు చేస్తామని చెప్పేసి వివిధ రకాలుగా అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఏది ఏమైనా రామ మందిరం పూర్తయింది. రామ మందిరాన్ని ఇప్పుడు పెట్టుకున్నా కూడా ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి జరగాల్సింది ఏంటంటే మళ్ళీ దేశ జనాభాని, అంటే దేశంలో ఉన్నటువంటి హిందూ జనాభాని అందరినీ ఒకసారి ఊపాలంటే మళ్ళీ అక్కడ కాశ్మీర్లో లేదంటే ఎక్కడో ఒక దగ్గర బార్డర్లో బాంబులు పేలాలి. ఇప్పుడు పాకిస్తాను ఇండియాకు సంబంధించిన విషయంలో దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేద్దామనంటే ఇప్పుడు అట్లాంటిది చేసినా కూడా పేలేటువంటి అవకాశాలు లేవు అనే భ్రమలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా గ్యాస్ ధరను తగ్గిస్తాము, లేదనంటే మేము పెట్రోల్ మీద రేట్లు తగ్గిస్తాము, డీజిల్ మీద రేట్లు తగ్గిస్తాము అంటే, నువ్వు 10 ఏళ్ళుగా పాలన చేసినప్పుడు ప్రతిసారి రేట్లు పెంచుకుంటూ పోతూ ఈరోజు అదానీ గ్రూప్స్కి, అంబానీ గ్రూప్స్కి ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచి దాదాపు 100 రూపాయల వరకు పెంచిన ఘనత, 110 రూపాయల వరకు పెంచిన ఘనత నరేంద్ర మోడీది. మరి సెంచరీ కొట్టింది అని చెప్పేసి ఎంతోమంది కామెంట్ చేసినప్పటికీ నువ్వు ఆనాడు అంబానీ అదానీల కోసం రేట్లు పెంచి ఈరోజు 10 రూపాయలు తగ్గిస్తున్నావు అంటే అర్థమైంది. 10 రూపాయలు తగ్గిస్తున్నావు అంటే ఇన్ని రోజుల పాటు 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి నువ్వు వాళ్ళకి లాభం చేకూర్చినవు. మరి 10 రోజులు ఈ 10 రూపాయలు తగ్గించడం ద్వారా వాళ్ళకి ఎవరికి నష్టం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు అని అంటే అర్థమైంది అని అంటే, ఇన్నేళ్లుగా నువ్వు 10 రూపాయలు ఎక్కువగా పెట్టి దేశ ప్రజల, ముఖ్యంగా హిందూ ప్రజలు, ఇప్పుడు దేశంలో అత్యంత ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి జనాభా ఏంది అని అంటే హిందువులు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి హిందువుల్ని అత్యంత హీనంగా ఈరోజు అత్యంత దోపిడికి గురి చేసినటువంటి పరిస్థితి ఆ హిందూ రాజ్యంలో కేవలం నరేంద్ర మోడీకి దక్కుతాయి. కాబట్టి మరి ఇన్ని రోజుల పాటు 10 రూపాయలు 8 రూపాయలు డీజిల్ మీద, పెట్రోల్ మీద 10 రూపాయలు ఎక్కువ పెట్టి హిందూ ప్రజల్ని ఎందుకు మోసం చేసినా కూడా నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం లోక్సభ ఎలక్షన్స్ కోసం, అది కూడా ఇంకా క్వశ్చన్ మార్కే, నిజమా కాదా అనేది తెలియదు. ఒకవేళ తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా వీళ్ళు రాయడం జరిగింది. కానీ నిజానికి నరేంద్ర మోడీ ఏం ప్రకటన చేయలేదు. మరి తగ్గించినా కూడా అది కేవలం లోక్సభ ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచి అవసరమైతే ఇంకో 20 రూపాయలు పెంచుకోవచ్చు. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 20 రూపాయలు పెంచినా కూడా ఏమన్నారు. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, నరేంద్ర మోడీ గారు 20 రూపాయలు పెంచడమే అవసరమైతే కట్టెల గ్యాస్ మీద కట్టెల పొయ్యి మీద అండుకుంటాం, కానీ గ్యాస్ రేట్లు పెంచాలి, లేదంటే పెట్రోల్ ధరలు పెంచాలి. పెట్రోల్ ధరలు పెంచితే 100 నుండి 150 పెంచుతాం. 150 పెంచితే ఏమవుతుందంటే అందరూ సైకిల్ దొక్కుతారు, సైకిల్ దొక్కడం ద్వారా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్పి అటువంటి బత్తాయిలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇట్లా పెంచుతూనే ఉంటారు. కాబట్టి ఈ 10 తగ్గిస్తున్నానంటే 20 పెంచాడు ఉండే అవకాశం నేను అర్థం. ప్రాణహిత చేవల్ల అంచనా వ్యయం 17,775 కోట్లు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డను సందర్శించిన మంత్రుల బృందం. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రాణహితకు జీవం, ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడతాం. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న మంత్రులు. నాణ్యత లోపం వల్లనే డ్యామేజ్ అయింది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, మంత్రి శ్రీధర్ బాబు. ఏది ఏమైనా కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి దానికి జీవం పోస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించింది. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఏది ఏమైనా మళ్ళీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అనేది ఒకటి ముందర పెట్టుకొని, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు, నెల రోజులు కాకముందే మీరు చేసేటువంటి పనుల్ని సరిగా చేయకుండా, మీరు చేయాల్సిన పనుల్ని మీరు ముందర పెట్టుకోకుండా కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడం కోసం, కేసీఆర్ని జనాలందరూ తిట్టుకోవడం కోసం, ఇంకా అవసరమైతే కేసీఆర్కు సంబంధించిన విషయంలో ఆయనకి ఇంకా చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఆయనకు ఇప్పుడు ప్రజలు ఆయన నమ్మి ఓట్లు వేయలేదు. ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది.
ఇప్పుడు మిమ్మల్ని నమ్మింది, మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, ఆ ఒక్కో గ్యారెంటీలో ఇంకా లోపల ఉన్నటువంటి 4-5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మొత్తం ఆ 20-30 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఆ 20-30 గ్యారెంటీలను ముందర పెట్టి మనము ఒక 6 నెలల పాటు పాలన చేద్దాము, ఈ పాలన చూసిన తర్వాత ప్రజలకు పాత పాలన ఎట్లా ఉంది, కొత్త పాలన ఎట్లా ఉంది అని చెప్పేసి దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ మీరు అది చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇస్తారు, లేదంటే మేడిగడ్డకు పోయి మంత్రులు ఇస్తారు. ఇది కాదు కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది. అసలు నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోయారో మాకు చూపించిరా అని అడిగిరా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కుంగిపోయిందో మాకు చూపించిరా అని అడిగిరా ప్రజలు? లేదు కదా. వాళ్ళు దేన్ని కోరుకున్నారు? మార్పు కోరుకున్నారు. ఆ మార్పును మీరు చూపించండి. అది చూపించడం పక్కన పెట్టేసి మేము చేపడతాం, మేము ఈ ప్రాజెక్టు కడితే మాకు పైసలు మిగిలాయి కాబట్టి ఇంకో ప్రాజెక్టును కొత్తగా కడతాం, అవసరమైతే పాత ప్రాజెక్టులను తీసుకొచ్చి ముందర పెట్టుకుంటాం. ఇది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు థర్డ్ పార్టీ నుండి ఎంక్వైరీ చేయించండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి, దాని మీద విచారణ చేపట్టి ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన విషయంలో కానీ కేసీఆర్ సంబంధించిన విషయంలో కానీ దాని మీద ఎంక్వైరీ చేసి డబ్బులు వెనక్కి తీసుకోండి. కానీ మళ్ళీ పూర్తి స్థాయిలో మేము దీని విషయంలో ఎంక్వైరీ చేపట్టి చేతులు దులుపుకుంటాం అంటే మాత్రం సరైనది కాదు.